వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఎడిటోరియల్ అనాలిసిస్లో భాగంగా మనము హిందూ, ఈనాడు ఇలాంటి పేపర్లు చూస్తున్నాం. సో ఈ సెషన్లో హిందూ పేపర్తో పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన రెండు ముఖ్యమైన ఆర్టికల్స్ అన్నమాట. ఒకటి హిందూ పేపర్లో వచ్చింది, ఒకటేమో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. సో చాలా కీలకమైన ఒక టాపిక్స్ మనకు డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఇదే పదంతో చూడాల్సి ఉంటుంది దీన్ని. సో మరి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకి వివిధ దేశాలు వస్తువులను అమ్ముతూ ఉంటాయి, సర్వీసెస్ని అమ్ముతాయి, గూడ్స్ని అమ్ముతాయి, వస్తు సేవల్ని విక్రయిస్తాయి. సో ఇలా విక్రయించడంలో భాగంగా మనకు ఏ వస్తువు అయితే తయారు చేయడంలో కార్బన్ ఎమిషన్స్ అనేవి విడుదలవుతాయో వాటిని అనుమతించారన్నమాట. ఇన్ కేస్ అనుమతిస్తే వాటిపైన అధికంగా ఛార్జ్ విధిస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్. ఈ స్టీల్ తయారు చేయడంలో కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి, కార్బన ఉద్గారాలు. ఈ 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్లోకి ప్రవేశించేటప్పుడు అధికంగా డ్యూటీస్ని ఇంపోజ్ చేస్తారు ఈ స్టీల్ పైన. సో ఇది కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే కాన్సెప్ట్. ఎందుకు అనంటే, లోకల్గా తయారు చేసే ఈ స్టీల్ యూరోపియన్ యూనియన్లో కూడా తయారవుతుంది. అక్కడ తయారయ్యే స్టీల్ అక్కడ కూడా కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి, కాబట్టి ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళే వాటివి చీప్ అయిపోతా ఉన్నాయి, తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి, కాబట్టి ఇక్కడివే కొంటున్నారు. ఒకవైపు ఏమో ఎన్వైర్న్మెంట్ లాస్ జరిగింది, మరొక వైపు ఏమో డొమెస్టిక్ ప్లేయర్స్ని నష్టం కలిగించేలా ఉంది. సో దీన్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఒకటే చేయడానికి ఉద్దేశించి తీసుకొని వచ్చిన అంశంగా మనం చెప్పవచ్చు. ఆల్రెడీ ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం పైన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు ఇండియా ఫిర్యాదు చేసింది. సో జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు యూరోపియన్ యూనియన్ భారతదేశానికి రిప్లై కూడా ఇచ్చింది. మేము ఈ ఎక్స్ట్రా డ్యూటీస్ విధించడానికి కారణం డబ్బులు సంపాదించాలన్న ఆశ కాదు, ఎన్వైర్న్మెంట్ను ప్రొటెక్ట్ చేయాలన్న టార్గెట్ మాకు కీలకంగా ఉంది అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. బట్ స్టిల్ ఇండియా ఇంకా కేసుని ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నది, ఇంకా జడ్జిమెంట్ రాలేదు. సో మరి CBAM అంటే ఏంటి? ఏ ట్యాక్స్ ఆన్ కార్బన్ ఎమిషన్స్ ఎంబెడెడ్ ఇన్ సర్టన్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇంటూ యూరోపియన్ యూనియన్. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే January 1, 2026 నేరుగా అడుగుతారు. సో ఎప్పటి నుంచి మనకు ఈ CBAM కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కమ్స్ ఇన్ టు ఫోర్స్ అంటే 1 January 2026. నెక్స్ట్ మరి ఎందుకు దీన్ని ఇంపోజ్ చేస్తున్నారు? ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చిన, నేను 2 హింట్స్ ఇచ్చినాను. ఒకటి ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, రెడ్యూసింగ్ ద కార్బన్ ఎమిషన్స్. రెండవది ప్రొవైడింగ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ద డొమెస్టిక్ ఇండస్ట్రియలిస్ట్ లేదా డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్. ఆ రెండు మెయిన్. ఎన్షూర్స్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ద EU ఇండస్ట్రీస్. సో ఇప్పుడు EU ఇండస్ట్రీస్లో స్టీల్ తయారవుతుంది, సే 100 రూపాయలు అయింది. ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ కాబట్టి ఎక్స్ట్రా డ్యూటీ వేస్తున్నారు, సే 150 రూపీస్ అయింది. మరొక దగ్గర సే ఇండియాలో ఒక 75 రూపాయలకు తయారైంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కలిపి ఒక 50 రూపాయలు అయిందంటే 125కే వస్తుంది. ఇప్పుడు ఇండియాదే చీప్ ఉన్నది వాళ్ళకంటే, దీంతో ఇండియాదే ఎక్కువ డిమాండ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ ప్రొడ్యూసర్స్కి నష్టం కలుగుతుంది, ఎన్వైర్న్మెంట్ లాస్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇండియా పైన ఒక 50 రూపీస్ విధిస్తే 175 అవుతుంది. ఇప్పుడు వాళ్ళది చీప్ కాబట్టి వాళ్ళది కొంటారు, వాళ్ళ ఇండస్ట్రీస్ బాగుపడతాయి, ఎన్వైర్న్మెంట్. మనం ఎవరు కొనడం లేదు కాబట్టి మనం తయారు చేయం. మనకు మార్కెట్ ఉన్నప్పుడు మాత్రమే తయారు చేస్తాం, మార్కెట్ లేనప్పుడు ఎవరు వస్తువు తయారు చేయరు. అంటే ఒక రకంగా ఎన్వైర్న్మెంట్ కూడా బాగుంటుంది, రైట్? సో నెక్స్ట్ అప్లైస్ టు ప్రొడక్ట్స్ లైక్ ఐరన్, స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ హైడ్రోజన్. సో వాళ్ళు లోకల్ ఇండస్ట్రీస్ను కాపాడుకోవాలి అన్న ఒక రీజన్ చెప్తున్నప్పటికీ బిహైండ్ దిస్ దెర్ ఈజ్ ఒక ఎన్వైర్న్మెంట్ కాజ్ అని కూడా చెప్తా ఉన్నారు. సో 2 కారణాలను ఇక్కడ కోట్ చేశారు, రైట్? మరి దీనిపైన క్రిటిసిజం ఏమున్నది? క్రిటిసైజ్డ్ బై డెవలపింగ్ నేషన్స్, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వర్ధమాన దేశాలు, భారత్ లాంటి వర్ధమాన దేశాలు ఏమంటా ఉన్నాయి? డిస్క్రిమినేటరీ, ఇది వివక్షతో కూడుకున్నది. మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం ఇది సరికాదు. భారతదేశం పైన కూడా కంప్లైంట్స్ చేసినారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్
అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్స్ ఇలాంటి వాటిపైన ఇండియా ఎక్స్ట్రా డ్యూటీస్ విధించింది, రైట్. అయితే 1997లో కుదిరిన అగ్రిమెంట్కి ఇది WTO అగ్రిమెంట్కి ఇది వ్యతిరేకం అని చెప్పి యూరోపియన్ యూనియన్, జపాన్, సౌత్ కొరియా, తైవాన్ లాంటి దేశాలు మనపైన కంప్లైంట్ చేసినాయి. మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ కూడా వచ్చింది. మరి ఇండియా చెప్తున్న లాజిక్ ఏంటి? ఇండియా 1997 అగ్రిమెంట్ పైన సైన్ చేసింది, కానీ ఇండియా ఇలా సైన్ చేసినప్పుడు అసలు ఈ గూడ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇంత అడ్వాన్స్డ్ లేనప్పుడు సైన్ చేసిన దాన్ని ఉన్నప్పుడు ఏ విధంగా మీరు ఇవి ఈ రూల్ అప్లై కాదని చెప్పింది. బట్ స్టిల్ ఇండియాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ అయితే వచ్చింది. అయితే మళ్ళీ రీఅపీల్ కూడా చేసింది ఇండియా. మరి మన పైన కూడా చేసినప్పుడు ఏదో పగదీర్చుకోవడం అని కాదు, కానీ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నామని మన వాదన, రైట్. సో అండ్ భారతదేశం మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఈ 25.7% ఉన్నది యూరోపియన్ యూనియన్కి ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో మామూలుగా అయితే మన పైన ఎక్కువ డ్యూటీ వేయకపోతే మన వస్తువు తక్కువగా ఉంటుంది ధర, కాబట్టి ఎక్కువ మంది కొంటారు. కానీ ఎక్స్ట్రా డ్యూటీస్ వేయడం వల్ల మన వస్తువుకు డిమాండ్ తగ్గిపోతుంది, అంటే మన వ్యాపారస్తులు నష్టపోతారు, రైట్. సో ఐరన్ అండ్ స్టీల్, అల్యూమినియం, సిమెంట్, ఫర్టిలైజర్స్, సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో ఇండియా పదే ఏం చెప్తుంది? ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్. ఇది పూర్తి స్థాయిగా వివక్షతతో కూడుకున్న చర్యగా చెప్తుంది. సో ఇండియా ఆర్గ్యుమెంట్స్ ఏంటి? డెవలపింగ్ నేషన్స్ నీడ్ కంపారబుల్ టైమ్ లైన్స్ ఫర్ అడాప్టేషన్. సో అంటే మేము స్టీల్ తయారు చేసినప్పుడు ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ కాకూడదు, సో దానికి మేము అడాప్ట్ కావడానికి కొంత టైం ఇవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్ మేము నిత్యం ఇదే విధంగా తయారు చేస్తున్నాం, మీరు తయారు చేయమంటున్నాం, సంతోషం, కానీ టైం ఇవ్వాలి కదా. ఏకపక్షంగా యూనిలాటరల్, హౌ కెన్ యూ డిసైడ్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ భాషలో చెప్పాలి అని అంటే ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. లైక్ సిలబస్ ఇచ్చిన తర్వాత కొంత టైం ఇచ్చి, నోటిఫికేషన్ ఇచ్చి అండ్ ఎగ్జామ్ పెట్టాలి. సో నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ డేట్ ఒక 2 నెలలు అని చెప్పి కొత్త సిలబస్ ఇచ్చారనుకోండి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కోప్ అప్? సో చదవడానికి టైం కావాలి కదా. సో అది ఇండియా చెప్తుంది. సో అడాప్ట్ చేసుకోవడానికి మాకు టైం కావాలి అని చెప్తా ఉంది. మరి ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంకు వ్యతిరేకంగా ఉన్న వాదనలు ఏమున్నాయి? EU ప్లాన్స్ టు రిటైన్ CBAM రెవెన్యూస్, రైట్. సో యూరోపియన్ యూనియన్ ఏమంటుంది? దీని ద్వారా రెవెన్యూ జనరేట్ చేయవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైర్న్మెంట్, జనరేట్ 5 to 14 billion euros యాన్యువల్లీ. సో ఫర్ డొమెస్టిక్ రికవరీ టూల్స్ లైక్ నెక్స్ట్ జనరేషన్ ఇలాంటివి, అంటే డొమెస్టిక్ కంపెనీస్ను కాపాడుకోవచ్చు, ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు అనుకుంటుంది. ఓకే. సో మరి అండర్మైన్స్ కాంపెన్సేటర్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ప్రిన్సిపల్ బై ఇగ్నోరింగ్ హిస్టారికల్ ఎమిషన్స్ అండ్ డెవలప్మెంట్ డిస్పారిటీస్. లైక్ అభివృద్ధి చెందుతున్న దేశాలపైన ఇలాంటి విధించడం వల్ల ఒక వివక్ష అనేది తెరపైకి తెస్తూ ఉంది. సో ఈ ఎమిషన్స్ అన్నవి ఈరోజు ఉన్నవి కాదు, చాలా కాలంగా ఉన్నవి, కొంచెం అడాప్ట్ చేసుకుని టైం ఇవ్వట్లేదు. ఓకే. సో ఇండియా సీస్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ బై EU టు ఇంపోజ్ క్లైమేట్ లీడర్షిప్ ఎజెండా ఆన్ non-EU నేషన్స్. సో యూరోపియన్ యూనియన్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకున్నది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బై 2050 ఇట్ వాంటెడ్ టు బికమ్ ద కార్బన్ న్యూట్రల్ కాంటినెంట్, అంటే కార్బన్ పరంగా తటస్థ ఖండంగా ఎదగాలి 2050 నాటికని నిర్ణయించుకుంది, రైట్. సో ఇది గాన సాధిస్తే ఈ గంతం దక్కించుకున్న ఈ ప్రపంచం మొట్టమొదటి కాంటినెంట్ అవుతుంది. అంటే వానుగా ఆ లక్ష్యం ఎంచుకుంటే సరే, కానీ EUలో లేని దేశాలపైన ఈ లక్ష్యాలను ఇంపోజ్ చేయరాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సివిల్ సర్వీసెస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నావు, గ్రూప్ 1 సాధించాలి, సో దానికి నువ్వే చదవాలి, అంతేగాని వేరే వాళ్ళు నువ్వంతా నోట్స్ ప్రిపేర్ చేయి, మొత్తంగా నాకు కరెక్ట్గా ఎగ్జామినేషన్లో ఏం రాయాలో అదే నోట్స్ తయారు చేసి ఇవ్వు అని అంటే ఎదుటి వ్యక్తికి యువర్ టార్గెట్ యువర్ ఇంపోజింగ్ టు ఆన్ ది అదర్ పర్సన్, రైట్. సో ఆ విధంగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. మరి ఇండియా అప్రోచ్ ఏంటి, రైట్? అడ్వకేట్స్ ఫర్ కొలాబరేటివ్ అండ్ ఈక్విటబుల్ క్లైమేట్ పాలసీస్. నీ యూరోపియన్ యూనియన్లో ఏవైతే క్లైమేట్ పాలసీని అన్ని కంట్రీస్కి అమలు చేస్తున్నావో, ఈవెన్ దోస్ కైండ్ ఆఫ్ పాలసీస్ ప్లీజ్ అప్లై టు ద
కంట్రీస్ విచ్ ఆర్ ఎక్స్పోర్టింగ్ గూడ్స్ టు యూ, నీ దేశానికి, నీ యూరోపియన్ యూనియన్కి వస్తువులను ఎగుమతి చేస్తున్న దేశాలకు అవే రూల్స్ అప్లై చేయి, కొత్త రూల్స్ అప్లై చేయవాకు. అడ్జస్ట్ డెవలపింగ్ నేషన్ టు లైన్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఫెయిర్ ట్రేడ్ అండ్ ఎన్వైరన్మెంటల్ అకౌంటబిలిటీ. ఇంకా ఏం చెప్తుంది ఇండియా, ఎంతసేపు నేను ఒక్కడిని అరవాలా, కాదు మీరు నాతో పాటు రండి. ఎవరిని? డెవలపింగ్ నేషన్, వర్ధమాన దేశాలను కోరుతుంది. నష్టం నా ఒక్కడికే కాదు, నీకు జరుగుతుంది, వానికి జరుగుతుంది. అందరం కలిసి నిలదీద్దాం, అందరం కలిసి అడుగుదాం. ఒక్కరిని అడిగితే పట్టించుకోరు, 100 మంది అడిగితే భయపడతారు, 1000 మంది అడిగితే దిగొస్తారు. సో పోరాడితే పోయేదేం లేదు అని ఉంటుంది కదా, సేమ్ అదే పద్ధతి అన్నమాట. రైట్. సో ఇది ఇట్లాంటి అంశాలను మనము లైక్ ఇటీవలి కాలంలో భారతదేశం ఎక్స్టర్నల్ అఫైర్స్లో కాస్త దుందుడుగా వ్యవహరిస్తూ ఉన్నది. సో దీన్ని వినియోగించుకోవాలి. సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, ఈ పర్టికులర్ మెకానిజంని కౌంటర్ అటాక్ చేయడం కోసం ఇండియా ప్రొవైడింగ్ అవేర్నెస్ టు ద అదర్ డెవలపింగ్ నేషన్స్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ క్వశ్చనింగ్ ద యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ ప్రశ్నించడంతో పాటు ఇతర వర్ధమాన దేశాలను కలుపుకొని ప్రశ్నిస్తూ ఉంది అని చెప్పి మనం, అంటే ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మెయింటైన్ చేయడంలో వచ్చిన డిఫరెన్స్ అన్నమాట. రైట్. సో మనం కంక్లూజన్ గాన వస్తే, ఇండియా కాల్స్ ఫర్ ఈక్విటబుల్ అండ్ కొలాబరేటివ్ క్లైమేట్ పాలసీస్. సో అందరికీ సమానంగా ఉండాలి. ఎంఫసైజింగ్ ఫెయిర్నెస్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ వైల్ ఎన్ష్యూరింగ్ ఎన్వైరన్మెంటల్ అకౌంటబిలిటీ. సో పర్యావరణానికి అందరూ జవాబుదారీ, మీ మొక్కనమే కాదు. సో ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఒక్కటే పూర్తి స్థాయిలో కార్బన్ ఎమిషన్స్ చేయట్లేదు అనుకోండి, వేరే దేశాలు చేస్తున్నా ఆ ఇంపాక్ట్ మనపైన ఉంటుంది. లైక్ ప్రపంచమంతా కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేయడం లేదు, ఇండియా ఒక్కటే చేస్తుంది, అయినా ఆ ప్రభావం ప్రపంచమంతా కనబడుతుంది. సో ఇది ఓకే, ఎప్పుడైనా అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇస్తూ ఉన్నప్పుడు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ద డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్. మనకు పనామా అనే దేశం ఉంది, పనామా. సో ఈ దేశం చేసే ఎమిషన్స్ చాలా తక్కువ. సో నిజం చెప్పాలంటే 50% ఈ కార్బన్ ఎమిషన్స్, గ్లోబల్ వార్మింగ్కు 50% కారణము చైనా, అమెరికా, ఇండియా, యూరోపియన్ యూనియన్. ఈ నాలుగు దాదాపుగా 55-56% ఉంటాయి. యూరోపియన్ యూనియన్ కూడా చాలా తక్కువే. ఇవి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ చేయడం వల్ల పనామా దేశంలో ఒక ఐలాండ్ మొత్తం మునిగిపోయింది. ఓకే, సుగ్డూబ్ దాని పేరు, సుగ్డూబ్. మరి ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నాకే శిక్ష పడాలి, లేదా ఓకే ఆ ఫలితాన్ని నేనే అనుభవించాలి. కానీ నేను తప్పు చేసి ఆ ఫలితాన్ని వేరే వాళ్ళని అనుభవించమంటున్నా, ఆ శిక్ష వేరే వాళ్ళకి ఇస్తున్నా. అలాగే జరిగింది. గ్లోబల్ వార్మింగ్కు పనామా అనేది 0.0000% కారణం. కానీ అది ఇట్ ఈస్ ద ఫస్ట్ విక్టిమ్. ఈ ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ వల్ల ఇట్ ఈస్ ద ఫస్ట్ ఐలాండ్ దట్ వరల్డ్ హ్యాస్ లాస్ట్. ఓకే, ఈ ప్రపంచం కోల్పోయిన మొట్టమొదటి దీవి ఇది, సుగ్డూబ్ అంటాం. సో ఈ విధంగా ఇండియా ఏమంటుంది, ఎన్వైర్న్మెంట్ అకౌంటబిలిటీ ఉండాలి కాదనం, కానీ రీజనబుల్గా టైం ఇచ్చి అండ్ అందరినీ ఒకేలాగా చూడాలి. ఏవైతే WTO అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ మీరు మాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉంది. రైట్. సో ఇది మనకు ఇష్యూ. మరి UPSCలో ఎక్కడొస్తుంది, ఇంపార్టెంట్ ఫర్ టాపిక్స్ అండ్ ఎన్వైర్న్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ సో ఆల్రెడీ చెప్పినాను, గ్లోబలైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇండియా ఈజ్ సక్సెస్ఫుల్లీ కౌంటర్ అటాకింగ్ ఈవెన్ హయ్యర్ నేషన్స్. ఓకే, చాలా ఉన్నాయి అక్కడ. ఇండియాస్ ట్రేడ్ పాలసీస్లో అదేవిధంగా రిఫ్లెక్ట్స్ ఆన్ కాన్సెప్ట్స్ లైక్ క్లైమేట్ జస్టిస్, ట్రేడ్ ఈక్విటీ అండ్ గ్లోబల్ గవర్నెన్స్ రిలవెంట్ ఫర్ మెయిన్స్ GS2 అండ్ GS3. సో అన్నిటికి కూడా ఉపయోగపడేలా ఈ టాపిక్ అనేది మనకు ఉన్నది. ఈ హిందూ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్. నౌ ఓకే, వి మూవ్ టు అనదర్ వన్. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన మరొక ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాం. సో ఇది ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్, దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మనకు వార్తల్లో ఉన్న అంశం ఇది. సో చాలామంది దీనికి రీజన్ అనగానే స్టబుల్ బర్నింగ్ ఇన్ పంజాబ్, హర్యానా, అంటే ఓకే పంట మిగులు ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టడం చెప్తున్నారు. దాన్ని మించిన రీజన్స్ ఉన్నాయి. రైట్. సో అవన్నీ కూడా మనం శాస్త్రీయంగా అధ్యయనం చేద్దాం. మనకు క్వశ్చన్స్ అడగవచ్చు, విచ్ ఈస్ ద
హైయెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ రిమైన్స్ ఏ పర్సిస్టెంట్ అండ్ కాంప్లెక్స్ ఇష్యూ డిస్పైట్ ఎఫర్ట్స్ ఇన్ ద నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. అండ్ అదేవిధంగా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, సో వాయు నాణ్యతను పరీక్షించడానికి ఎప్పటికప్పుడు బాగు చేయడానికి ఒక కమిషన్ కూడా ఉన్నది. అయినప్పటికీ రైట్, ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూగానే, సంక్లిష్టమైన సమస్యగానే ఉన్నది. రైట్, మరి ఈ ఢిల్లీలో ఉండే ఈ పొల్యూషన్ ప్రాబ్లంకు సంబంధించి ఇప్పటి వరకు ఏమేమి ఎఫర్ట్స్ చేశారు? సో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు కొత్తవి కాదు, 1984 నుంచి ఎంసీ మెహతా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని దాఖలు చేశారు. బట్ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తర్వాత ఢిల్లీని ఏ విధంగా చేంజ్ చేయాలని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ సూచించినా పెద్దగా మార్పు అయితే రాలేదు. సో మరి ఎందుకు అనంటే గ్రోయింగ్ ఎకానమీ అండ్ పాపులేషన్ హ్యావ్ అవుట్ప్లేస్డ్ మెజర్స్. తీసుకోలేదని కాదు, కానీ ఢిల్లీలో పెరుగుతున్న పాపులేషన్, సో సిన్స్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, ఇలా రకరకాల ప్రదేశాల నుంచి ఉద్యోగరీత్యా వెళ్తున్న వాళ్ళు, చదువురీత్యా వెళ్తున్న వాళ్ళు ఇలా పెరగడం అండ్ ఎకానమీ కూడా పెరుగుతూ ఉన్నది. ఢిల్లీలో మనకు ఆర్థిక పరంగా బాగా బలంగా అవుతూ ఉన్నది. సో ఇవి రెండు ఒక పెద్ద సవాల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో క్లాసెస్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ యూపీ టీచింగ్ ఇన్ యూపీఎస్సీ, ఐ విల్ సెటిల్ దేర్. సో నేను వెళ్ళడం వల్ల అగైన్ ఐ కాస్ట్ లాట్ ఆఫ్ ఎమిషన్స్, మళ్ళీ వెహికల్ అక్కడ వినియోగిస్తాను, అక్కడ శాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐ మే గెట్ అట్రాక్షన్ దేర్. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మరి ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ మనకు జ్యుడిషియల్ గవర్నెన్స్ రోల్ ఏ విధంగా ఉంది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి, ఇది మనకు ఒక స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ అన్నమాట. సో ఇట్ కాల్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ పొల్యూషన్ సోర్సెస్. అసలు ఎక్కడి నుంచి పొల్యూషన్ మనకు వస్తూ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఐడెంటిఫై ద సోర్స్, మూలం ఎక్కడో కనుక్కో అని చెప్పింది. ఆ తర్వాత 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. సో ఇది ఫోకస్డ్ ఆన్ మానిటరింగ్ టార్గెట్స్ అండ్ ఎమర్జెన్సీ మెజర్స్ బట్ విత్ లిమిటెడ్ సక్సెస్. సో ఇదేం చేస్తుంది? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కొన్ని టార్గెట్స్ ఇస్తుంది. ఆ టార్గెట్ని రియలైజ్ చేసినావా లేదా అంటే నువ్వు ఇంత తగ్గించాలి అని చెప్పి అడుగుతుంది. అండ్ అంతవరకు ఇది చూసుకుంటూ ఉంది. మరి సుప్రీంకోర్టు ఏంది? రికగ్నైజ్ ద రైట్ టు ఏ క్లీన్ ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ ఫండమెంటల్ టు ద రైట్ టు లైఫ్. సో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21 ప్రకారం ఒక ఫెయిర్ ఎన్వైరన్మెంట్ అనేది ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 14 ప్రకారం కూడా ఇది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఆర్టికల్ 14లో ఏముంటుంది? రైట్ టు ఈక్వాలిటీ. అంటే కొంతమందికి మంచి ఎన్వైరన్మెంట్ ఉంటుంది, కొంతమందికి ఉండడం లేదు. అలా ఒకరికి ఒకలాగా ఉండడం ఈజ్ ఎ అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఏ డిస్క్రిమినేషన్ అని చెప్పింది. రైట్ టు లైఫ్, నువ్వు బాగా బ్రతికేందుకు హక్కు ఉన్నది, రైట్ టు లైఫ్. కానీ ఎన్వైరన్మెంట్ బాగాలేకపోవడం వల్ల బతకలేకపోతున్నాం. అలా జరిగింది, ఎవరైనా చనిపోయినారు అని అంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఇంటర్వెన్షన్గా చెప్పుకోవచ్చు, స్టేట్ చేసిన హత్యగా చెప్పవచ్చు. సో ఇది సుప్రీంకోర్టే చెప్పింది మనకు. మరి ప్రస్తుతం ఎక్కడ ఈ అంతరాలు ఉన్నాయి, గవర్నెన్స్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి? రైట్, CAQM. సో మనకి క్వాలిటీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అందులో అది ఇనాడిక్వేట్ ఉన్నది. సో ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్కి ఇప్పుడు క్వాలిటీ మేనేజ్మెంట్కి మధ్య గ్యాప్ ఉంది, సరిపోదు. దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఇట్. రైట్, ఫోకస్ ఆన్ ద షార్ట్ టర్మ్ ఎన్ఫోర్స్మెంట్ అదర్ దెన్ ద సిస్టమేటిక్ చేంజెస్. సో షార్ట్ టైం ఈ సంవత్సరం నడిపిద్దాంలే, నెక్స్ట్ టైం చూసుకుందాము అని చెప్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ ఈవెన్ రూల్, అంటే ఒకరోజు ఆడ్ నెంబర్ ఉండే వెహికల్స్ వెళ్తే బయటికి, ఒకరోజు ఈవెన్ నెంబర్ ఉండే వెహికల్స్ వెళ్తాయి. సో ఈ విధంగా ఆడ్ ఈవెన్ రూల్ తీసుకొచ్చాను ఈ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం? మళ్ళీ సేమ్ ఆడ్ ఈవెనా? సో ఈలోపు వై డోంట్ యూ స్ట్రెంగ్థెన్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాళ్లకు చాలా తేలికగా కొంచెం కంఫర్టబుల్గా జర్నీ చేసేలా ఉన్నప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ ప్రిఫర్ ఇట్. అవేర్నెస్ కూడా కలిగించవచ్చు. సో అలాంటివి డెవలప్ చేయడం, షార్ట్ టర్మ్ గోల్స్ పైన రిలే అవుతున్నారు. వై డోంట్ యూ ఇంక్రీజ్ ద ఫారెస్ట్ కవరేజ్, ట్రీ కవరేజ్? సో ఇట్లా టెరాస్ పైన కూడా చెట్లు పెంచేలా చేయవచ్చు. ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయవచ్చు. ఓకే, సో అండ్ సోర్సెస్, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ,
మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, అసలు సోర్సెస్ కనిపెట్టండి అని చెప్పింది. ఏం చూశారు, వెహికులర్ ఎమిషన్స్ 60% ఆఫ్ ఎయిర్ టాక్సిసిటీ, అంటే వెహికల్స్ తగ్గించగలిగితే డెఫినెట్గా 60% పొల్యూషన్ తగ్గుతుంది. మరి ఎవరు, ఇప్పుడు నేనైనా కూడా మా ఇంటి నుంచి ఇక్కడ రావడానికి ఐఎమ్ కమింగ్ ఆన్ 2 వీలర్. సో తప్పదు నాకు. ఇప్పుడు నాకు అక్కడి నుంచి మా ఇంటి నుంచి గుమ్మం నుంచి బస్సు ఏమనట్లా, అట్లీస్ట్ మా ఏరియా నుంచి నేను ఎక్కడైతే వెళ్ళాలో ఇన్స్టిట్యూట్కి అక్కడి వరకు ఒక బస్ ఫెసిలిటీ ఉండాలి. దెన్ ఈరోజు నేను ఒక్కనే ప్రయాణించవచ్చు. అటువైపు ఉండే వాళ్ళందరికీ తెలిసి రేపు పొద్దున వాళ్ళు జర్నీ చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్కి 24/7 లాభం రాకపోవచ్చు, బట్ స్టిల్ దే హ్యావ్ టు రన్ ఇట్ ఫర్ ద ఎన్వైరన్మెంట్ కాజ్. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయాల్సి ఉంటుంది. పొల్యూషన్ని డిస్ట్రాయ్ చేయడం కంటే కొన్ని లాసెస్ను ఇన్కర్ చేయడం మంచిది, ఫైనాన్షియల్గా అయినా పర్వాలా. సో నెక్స్ట్ సాయిల్ డస్ట్, అంటే భూమి ద్వారా వచ్చే డస్ట్ 20%, మిగతావన్నీ లెస్ దాన్ 20%. ఈ స్టెబుల్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ లెస్ దాన్ 1% టు ఢిల్లీస్ PM 2.5 లెవెల్. అంటే PM ఈజ్ పార్టికులేట్ మ్యాటర్. సో దీనికి 1% ఉన్నది, బట్ దాన్నే ఎక్కువ చేసి చూపుతూ ఉన్నారు. వెహికులర్ని ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఇది మనకు October 17, 2024లో ఇచ్చిన డేటా అన్నమాట. సో దీన్ని అనలైజ్ చేస్తే ఏమొస్తుంది, వెహికులర్ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయాలి. ప్రజల్ని ఎక్కువ కాలం ఆర్ అదర్వైజ్ యూ ప్లీజ్ చూస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో లేదా మెట్రో స్టేషన్స్ని పెంచడం, మెట్రో ఫ్రీక్వెన్సీని పెంచడం, రైట్. సో ముఖ్యంగా సీట్లు వచ్చేలా, కంఫర్ట్ జర్నీ చేసేలా అందుబాటులోకి తెస్తే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు అనేది వస్తుంది. మరి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి ఇట్లా చేయాలంటే, డిస్పర్స్డ్ సోర్సెస్ లైక్ రెగ్యులర్ ఎమిషన్స్ రిక్వైర్ సొసైటల్ కోఆపరేషన్ అండ్ వైబుల్ ఆల్టర్నేటివ్స్. సొసైటీ కోఆపరేట్ చేయాలి. మీ ఇంటి నుంచి నువ్వు వెళ్ళే ఆఫీస్కు మంచి ఏసీ బస్సు పెట్టినా, మళ్ళీ రావడానికి కూడా ఏసీ బస్సు నేను అరేంజ్ చేసిన అంటే అయినా నేను వెహికల్లో పోతా అని చెప్పి అన్నాడు అనుకోండి, ఇంకా ఎంత చేసినా వేస్ట్. కాబట్టి ఏం కావాలి ఇక్కడ, సొసైటీ కోఆపరేషన్ కావాలి. ప్రజలకు కూడా కోఆపరేట్ చేయాలి. ఎప్పుడు కోఆపరేట్ చేస్తారు ప్రజలు, లైక్ వాళ్ళకు కాన్సిక్వెన్సెస్ ఏంటో చెప్పాలి. చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది ఢిల్లీ, ఇంతకన్నా దారుణంగా తయారవుతుంది, మీరు మాకు కోఆపరేట్ చేయండి. రోజు మీరు వెహికల్లో బయలుదేరితే అర్ధ గంటల్లో వెళ్ళిపోవచ్చు మీ ఆఫీస్కి. లైక్ సే రోజు ఇంకా గంట ముందు బయలుదేరండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకోండి. రోజు మీరు మీ వెహికల్లో హాయిగా కూర్చొని వెళ్ళొచ్చు. 1 గంట నిలబడండి, నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాక కూర్చుంటారు కదా ఎట్లాగో. సో అట్లా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. సో మీరు ఎస్ఏగా రాసేటప్పుడు, ఇది జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఇంత ఎలాబరేట్గా రాయలేం, బట్ ఎస్ఏలో యూ హ్యావ్ దట్ లిబర్టీ. అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగేలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ కంఫర్టబుల్, రైట్. అండ్ అదేవిధంగా పంజాబ్ హర్యానాలో ఇక్కడ పంట మిగుల్ని ఏం చేస్తారంటే ఫార్మర్స్ తగలబెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా వినడం లేదు. సో ఒక్కసారి తగలబెట్టిన ఈ ఏదైతే ఆ పొగ ఉంటుందో, రాజస్థాన్ నుంచి వచ్చే దుమ్ము ధూళి, ఎడారి నుంచి వచ్చేది, ఈ వెహికులర్ పొల్యూషన్ అంతా కలిపి ఢిల్లీని మరింత మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా చేస్తుంది. కేవలం ఢిల్లీకే కాదు, లాహోర్ కూడా ఈ ప్రాబ్లం ఉన్నది. లాహోర్ పాకిస్తాన్లో ఇప్పుడు అకార్డింగ్ టు సమ్ ఇండెక్సెస్, రైట్, ఇట్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్, లాహోర్. సో ఇది రావి నది ఒడ్డున ఉంటుంది, ఇది ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంటుంది, అది పాకిస్తాన్లో ఉంటుంది, ఇది ఇండియాలో ఉంటుంది, ఇది ఇండియా క్యాపిటల్. సో ఈ విధంగా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, రైతులకి తగలబెట్టుంది అన్నా కూడా తగలబెడతారు వాళ్ళు. ఏం చేయాలి, అది మొత్తం ఇచ్చేయండి మేము కొంటాం అని ఇండియా గవర్నమెంటే, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి కొనడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సో దాన్ని మిథనాల్ ప్రొడక్షన్కు రీసెర్చ్ని పెంచడం ద్వారా దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. 100 రూపాయలు పెట్టుకుంటే 110 రూపాయలు రాకపోవచ్చు, అట్లీస్ట్ 90-95 రూపాయలు వచ్చేలా, తర్వాత ఫ్యూచర్లో లాభం వచ్చేలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మనం అందుబాటులోకి తేగలిగితే ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది, రైట్. మరి రికమెండెడ్ యాక్షన్స్ ఏమున్నాయి, ఇంప్లిమెంటెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. సో ఇది గవర్నమెంటే డిసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ అనేది 2001 నుంచి 300 వరకు ఉంటే పూర్, 301-4 అంటే వెరీ పూర్, అంతకు మించి ఉంటే సీవియర్, ఇంకా ఎక్కువ ఉంటే సీవియర్ ప్లస్ అట్లా ఉన్నది. సో ఏ స్టేజ్లో ఉంది చూసి ఎప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసే మెజర్మెంట్స్ ఇందులో ప్రకటించినారు. సో వాటిని చేయాల్సి ఉంటుంది. సో దీనికి తగ్గ బడ్జెట్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో హై ఎమిషన్స్ ఏరియాస్ను గుర్తించి అక్కడ
అదేవిధంగా హై ఎమిషన్స్ ఏ టైంలో వస్తున్నాయి చూసి అప్పుడు ఆ సమయంలో కట్టడి చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సీవర్ స్మాగ్ లెవెల్స్ 24 అవర్స్ ముందు ఫోర్కాస్ట్ చేసే టెక్నాలజీని డెవలప్ చేసుకోగలగాలి. సో దట్ ఆ తర్వాత ప్రజలే బయటికి వెళ్ళరు. అండ్ ఇక్కడ మనకేంటనంటే ఈ పేపర్లో మనకు బీజింగ్ మోడల్ ఆదర్శనీయమైందని చెప్పినారు. సో చైనాలో మనకు ఒక మోడల్ ఉన్నది నోన్ యాజ్ బీజింగ్ మోడల్, అంటే వాళ్ళు అడాప్ట్ చేసినది. సో అది ఇక్కడ అప్లై చేయొచ్చు, బాగుంటుందని చెప్పారు. సో ఇక్కడ ఏంటి, ఆపరేట్స్ 30,000 లో ఫ్లోర్ బస్సెస్, అంటే తక్కువ దూరం తక్కువ ఎత్తులో ఉండే బస్సెస్ 30,000 మేర నడుపుతున్నారు. దీనివల్ల మ్యాక్సిమం ప్రజలు తమ సొంత వెహికల్స్ వాడడం లేదు, వీటిని సర్వీసెస్ని వినియోగించుకుంటున్నారు. దీనివల్ల అక్కడ మనకు పొల్యూషన్ తగ్గింది. ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్. అదేవిధంగా రీజనల్ కోఆర్డినేషన్, సో ఇంప్రూవ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు మన దగ్గర ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, బట్ అనుకూలంగా లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 9 నుంచి 10 మధ్య ఆఫీస్కి వెళ్తారు అందరు. 8 to 10 ఎక్కువ బస్సెస్ అవైలబిలిటీలో ఉండేలా చూసి తర్వాత తగ్గించవచ్చు. కానీ అట్లా కాకుండా అన్నీ ఒకే రకంగా, అంటే మేనేజ్మెంట్లో కొంత మార్పు రావాలి. ప్లస్ ఎక్కువ వెళ్ళే ఏరియాలకి ఎక్కువ బస్సులు వేయడం, తక్కువ వెళ్ళే ఏరియాకి తక్కువ బస్సులు వేయడం. సో ఇలాంటివి ఒక్కసారిగా ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఇలాంటివి చదువుకోవడం ద్వారా, అంటే స్టడీ చేయడం ద్వారా తెలిసిపోతుంది. అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్, ఎంకరేజ్ సిటిజన్ యాక్షన్ త్రూ అవేర్నెస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ హెల్త్ ఇంపాక్ట్. సో ఇది ఎప్పుడు ఉండేది, మీరు ఎక్కడ ప్రజలకు సంబంధించిన అంశం ఇన్వాల్వ్ అయినప్పుడు అవేర్నెస్ అన్నది ఒక పాయింట్ కంపల్సరీగా యాడ్ చేయాలి. సో ఇంప్లిమెంటేషన్ కంబైన్స్ టెక్నికల్ ఇన్నోవేషన్ విత్ రోబస్ట్ పొలిటికల్ కమిట్మెంట్, అంటే పొలిటికల్గా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోగలగాలి. అదేవిధంగా టెక్నికల్గా ఇన్నోవేషన్, కొత్త లైక్ గ్రీన్ హైడ్రోజన్ బస్సెస్, ఈ గ్రీన్ హైడ్రోజన్ వెహికల్స్ను చౌకగా తేవడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ను తక్కువ ధరకు అందుబాటులోకి తేవడం. లైక్ మనకు కంక్లూజన్గా చూస్తే సిస్టమేటిక్, కోఆపరేటివ్ అండ్ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ అవసరం అవుతుంది. టెంపరీగా ఈ సంవత్సరానికి నడిపిద్దామని అంటే కుదరదు. అదేవిధంగా బీజింగ్ అట్లాంటి మోడల్ని ఇక్కడ తీసుకురాగలిగితే వీ కెన్ కంట్రోల్ ద పొల్యూషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ, రైట్. మరి యూపీఎస్సీలో లైక్ ఎన్వైర్న్మెంట్, అర్బనైజేషన్, క్లైమేట్ చేంజ్ అట్లాంటి వాటిల్లో మనకు ఈ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా జ్యుడిషియల్ రోల్ ఇన్ ఎన్వైర్న్మెంట్ గవర్నెన్స్, ఇట్లాంటి వాటిల్లో కూడా మనం యూ కెన్ యూస్ దిస్ ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇవి మనకు 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇష్యూస్. మరికొన్ని ఇష్యూస్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. So thank you very much.